ఆల్మోస్ట్ 1 కిడ్ అయిపోయారు ఇప్పుడున్న అవునవును. పరిస్థితిలో. అవును. సో దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ దట్ కిడ్ ఈస్ ఆస్కింగ్ ఫర్. దే ఆర్ నాట్ సేయింగ్ ద అవును. కిడ్ డజంట్ నో వాట్ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ వర్డ్ నో. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ప్యాంపర్ చేసేస్తున్నారు. సో హ్మ్. దాంతోటి ఏమవుతుందంటే దే ఆర్ బికమింగ్ ఫిజికల్లీ వీక్. కరెక్ట్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. ఆల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ఫోన్. సో వాళ్ళ బ్రెయిన్ పాడైపోతుంది. వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ పాడైపోతుంది. హెల్త్ పాడైపోతుంది. ఫైనల్‌గా ఇఫ్ దే డోంట్ టేక్ ద ప్రాపర్ యాక్షన్ పేరెంట్, హ్మ్. ఇఫ్ ద చైల్డ్ ఈస్ అన్‌సక్సెస్‌ఫుల్, హూ విల్ బి ద మోస్ట్ సఫరర్ అండి? హూ విల్ బి ద పేరెంట్సే. పేరెంట్సే సఫర్ అవుతారు. ఇట్ వాస్ యువర్ డెసిషన్ టు లెట్ యువర్ చైల్డ్ గో త్రూ దిస్ అవును. అండ్ యూ విల్ బి ద సఫరర్. కరెక్ట్. మేము గురుకులము 3 ఇయర్స్ నుంచి రెసిడెన్షియల్ ఇస్తున్నాం. అలాంగ్ విత్ అచ్చా! ఫ్యామిలీ అంటున్నాం. ఓహ్! ఓకే. ఆ! సో ఎంటైర్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ లివ్ ఇన్ అవర్ గురుకులం ఓకే. అండ్ ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్. ఓకే. ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 10 ఇయర్స్ అప్పటికే పిల్లోడు చెడిపోతున్నాడు. ఫోన్ అడిక్షన్ అది ఇది అంతా. వాళ్ళకి లెర్నింగ్ ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఈ ఫోన్ అడిక్షన్ వల్ల బ్రెయిన్ సెల్స్ అన్నీ డెడ్ అయిపోతున్నాయి. అవును. వాడికి ఏది నేర్చుకుందాం అనే కుతూహలం కూడా ఉండట్లేదు. అది. సో యంగ్ ఏజ్ నుంచి అన్ని నేచర్‌లో పెట్టి వాడు ఇప్పుడు అన్నీ నేర్పిస్తే టెక్నాలజీ, సైన్స్ ఇప్పుడు ఒక స్కూటర్ ఉందనుకోండి తీసుకొచ్చి ఇప్పదీసి పడేసాల. అంతే. అసెంబుల్ చేయి. అదే దాంట్లో ఏమేం ఆ! పార్ట్స్ ఈ ఉన్నాయి. స్కూటరు, ఆ స్కూటరు, ఈ స్కూటరు. టియర్ డౌన్. మనం ఇంజినీరింగ్ కాంపిటీషన్ మేము వెహికల్ డిజైన్ చేసేటప్పుడు దిస్ ఇస్ హౌ వి యూజ్డ్ టు డూ. వి యూజ్డ్ టు బ్రింగ్ ఆల్ ద కాంపిటీటివ్ దిస్ థింగ్, హ్మ్. ఓపెన్ ఇట్ అప్ అండ్ సీ హౌ ద ఈచ్ డిజైన్ హస్ కమ్. ఇందులో ఈచ్ డిజైన్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం దీనికంటే బెటర్‌గా ఎట్ట చేయొచ్చు. అసలు ఆ ఔట్‌లుక్ ఇస్తే చాలు. ఈ ఔట్‌లుక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.